జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము 12వ శ్లోకము. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్ని ఆధాయ ఆత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నన్ను ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారమనే ఫలమును కోరేటటువంటి వారు చేసే ఉపాసనా విధానాన్ని చెబుతున్నాను, విను. ఆ ఆత్మసాక్షాత్కారము కోరుకునేటటువంటి వారు వారి వారి జ్ఞానేంద్రియములను వాటి పనుల నుండి వెనక్కి తీసుకురావాలి. తీసుకొని వచ్చి జ్ఞానేంద్రియములు ఎప్పుడైతే వాటి పనుల నుండి విరమిస్తాయో మనస్సు నిలకడగా ఉంటుంది. అట్లా నిలకడగా ఉన్నటువంటి మనస్సును హృదయములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి పురుషోత్తముడి యందు ఉంచాలి మనస్సును. ఈ స్థితి చెదరకుండా చూసుకోవాలి. మనస్సు ఎప్పుడూ హృదయ పుండరీకములో ఉండే పురుషోత్తముణ్ణి ధ్యానం చేసేటట్టుగా నిరంతర కృషి చేస్తూ ఉండటమే యోగధారణం. అంతేకాకుండా శిరస్సులో తన ప్రాణవాయువుని స్థిరంగా ఉంచగలగాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కారము కోరుకునేటటువంటి వారు అంతిమ సమయములో, మరణ సమయములో చేయవలసినటువంటి ఉపాసన క్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ ఉపాసన అంతిమ సమయములో చేయగలగాలి అనంటే దానిని అభ్యాసం కూడా చేస్తూనే ఉండాలి అని పరమాత్మ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము మన హృదయ పుండరీకములో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరము సేవించే ఒక అభ్యాసము జీవితకాలమంతా చేసే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్నియాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది
అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీ విశ్వరూపుడు దేవేంద్రునికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ స్తోత్రములో ఈరోజు 24, 25, 26 శ్లోకాలు. శ్రీ విశ్వరూపుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ఇంద్ర, నీకు ఇప్పటి వరకు నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేశాను. దీని వలన నీకు కవచము ధరించినట్టే ఒక అద్భుతమైనటువంటి రక్షణ ఏర్పడుతుంది. ఇక నువ్వు సులభంగా శత్రువులను, రాక్షస సేనానాయకులను తప్పనిసరిగా జయిస్తావు.
ఓ ఇంద్రా, ఈ కవచాన్ని ప్రతిరోజు అనుసంధానము చేసేటటువంటి వారు ఎవరిని తమ కంటితో చూస్తారో, ఎవరిని తమ పాదముతో స్పృశిస్తారో వారి యొక్క భయాలన్నీ, ఆపదలన్నీ వెంటనే తొలగిపోతాయి. హో ఇంద్ర, ఈ నారాయణ కవచ మంత్రాన్ని అనుసంధానము చేసేటటువంటి వారికి రాజుల వలన కానీ, దొంగల వలన కానీ, పులుల్లాంటి క్రూర జంతువుల వలన కానీ, వ్యాధుల వలన కానీ, ఎక్కడైనా ఏ కాలములోనైనా ఎట్లాంటి భయము వీరికి ఉండదు అంటూ శ్రీ విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ అర్థాన్నంతటినీ భావిస్తూ శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం. మఘవన్ ఇదం ఆఖ్యాతం వర్మ నారాయణాత్మకం విజేష్యసే అంజసాయేన దంసితః అసురయూధపాన్ ఏతత్ ధారయమానస్తు యం యం పశ్యతి చక్షుషా పదావా సంస్పృశేత్ సద్యః సాధ్వసాత్ సహ విముచ్యతే న కుతశ్చిత్ భయం తస్య విద్యాం ధారయతో భవేత్. రాజదస్యు గ్రహాదిభ్యో వ్యాధి ఆదిభ్యశ్చ కర్హిచిత్. ఒకసారి చదువుతాను, అందరం విందాం. మఘవన్ ఇదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకం విజేష్యసే అంజసాయేన దంసితః అసురయూధపాన్ ఏతద్ధారయమానస్తు యం యం పశ్యతి చక్షుషా పదావా సంస్పృశేత్ సద్యః సాధ్వసాత్ సహ విముచ్యతే న కుతశ్చిత్ భయం తస్య విద్యాం ధారయతో భవేత్. రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాధి ఆదిభ్యశ్చ కర్హిచిత్. ఓం. ఈ రకంగా శ్రీ విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః
कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं, हे कृष्ण संरक्ष माम्. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము 12వ శ్లోకము. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్ని ఆధాయ ఆత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్ని ఆధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.